భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఘర్షణను దక్షిణాసియాతో పాటు మొత్తం ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ అన్నారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మంగళవారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్తో ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు గుటెరస్ పునరుద్ఘాటించారు. చట్టబద్దమైన మార్గాల ద్వారా న్యాయం, జవాబుదారీతనం రావాలని ఆకాంక్షించారు. గుటెరస్ ఫోన్ చేసినట్టు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన నిర్ద్వంద్వంగా ఖండించడాన్ని అభినందిస్తున్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు. అంతకుముందు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన 7 తాత్కాలిక సభ్యదేశాల విదేశాంగ మంత్రులతో జైశంకర్ మాట్లాడారు. పహల్గాం ఘటన వెనుక సీమాంతర ఉగ్రవాదం ఉన్నట్లు వివరించారు. అల్జీరియా, గ్రీస్, గయానా, పనామా, స్లోవేనియా, సియర్రా లియోన్, సోమాలియా విదేశాంగ మంత్రులతో మాట్లాడినట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ 25న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ శాంతి భద్రతలకు ఉగ్రవాదం తీవ్ర ముప్పుగా పేర్కొంది.